నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల కోసంగా డిజైన్ చేయబడ్డటువంటి డిజిటల్ లైబ్రరీ యాప్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఇంకొక అభియోగం ఏంటంటే రెడ్ బుక్ అగైనెస్ట్గా ఈ యాప్ వెళ్ళబోతుందని ప్రచారం పొందుతోంది. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ యాప్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా మెయిన్ ఒక రెండు డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు గత టెన్యూర్లో వైసీపీ నుంచే వైసీపీకి కొంచెం ఎక్కడో లోకల్గా కొన్ని ఫ్రిక్షన్స్ ఏర్పడ్డాయని కొన్ని విన్నాం మనం. ఇఫ్ ఇన్ కేస్ ఈ యాప్ని మిస్యూజ్ చేసి వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతుండగా వాళ్ళు ఏదైనా పెడితే దానికి ఎలా రియాక్ట్ అవుద్ది? 5 ఏళ్ళ తర్వాత కదా రియాక్షన్. ఇప్పుడు దీనికి మీరు ఇప్పటి నుంచి వాళ్ళ నుంచి టెన్షన్ పెడితే ఏమవుద్ది? ఏదైనాకటి కాళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోని ఇంకా యాప్ డెవలప్ అయ్యి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత అప్పుడు మాడదాం. ముందు ఫస్ట్ ఈ పక్కోడు వచ్చి తొంత దాని మీద ఆడు కంప్లైంట్ ఇచ్చుకుంటాడు, ఆడి పేరు రాస్తాడు, ఆవిడ ప్రొవోక్ చేస్తే రాస్తాడు. కానీ అల్లప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆడ జుట్టు పీకాడు, ఆడ కాలు దువ్వాడు అని ఎవడని రాసుకుంటాడు. ఫస్ట్ ఓం ప్రథమం అని రాసి ఓం అని రాస్తావా, లేకపోతే ఈడు అంతా చూడాలని రాస్తావా ఏదైనా పేపర్ మీద? ఓం ప్రథమంగా అవతరాడు ఫస్ట్ నీకు ఎవడ ఇబ్బంది పెట్టాడో ఆయన చూసి తర్వాత పాత ఇబ్బందులు రీకలెక్ట్ చేసుకుంటాడు. ఆల్రెడీ ఇన్ఛార్జీలని వాళ్ళని వేసి వీళ్ళకున్న కంప్లైంట్స్ అన్నీ వాళ్ళతో విని పాత విషయాలని పాసిఫై చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి కంప్లైంట్లు ఎవరు రాస్తాడు అనేది ఊహకు అందని విషయం. అనవసరం దాని గురించి టైం వేస్ట్ ఆలోచించడం. కానీ వాళ్ళ టెన్యూర్లో ఏం జరిగిందో అయిపోయిన దానికి ఇప్పుడు 5 ఏళ్ళు మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పరంగా ఇస్తున్న ఒక వెసులుబాటు అప్డేట్ అయిన జగన్మోహన్ రెడ్డికి అని చూపించాలి. ఎందుకంటే ఈయన రెడ్ బుక్ పుస్తకంలో నీళ్ళు పడితే కరిగిపోతాయి, లేకపోతే రబ్బర్తో చెరిపితే చెరిగిపోతాయి అన్న దగ్గర శాశ్వతంగా ఒక డిజిటల్ లైబ్రరీలాగా ఉంటుంది కదా. ఇది టెక్నాలజీని వాడడం అంటారు. రైట్. ఎంతమందిని మమేకం చేయబోతున్న ఈ యాప్కి సంబంధించి అసలు ఎంతవరకు ప్రజల్లోకి ఇది వెళ్తుంది? వైఎస్ఆర్సీపీ క్యాడర్కి సంబంధించి ఇది ఎంతవరకు బలోపేతం చేయగలుగుతుంది యాప్ అనేది? పిలుపులు ఇస్తారండి పార్టీలు, ప్రతి వాళ్ళు పిలుపులు ఇస్తారు. గతంలో మనం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా యాక్టివేట్ అయ్యండి, అందరూ అప్డేట్ అవ్వండి అన్నాడు. అదొక పిలుపు. ఇది ఇంకొక విధమైన పిలుపు. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో రెడ్ బుక్ రాసిన దానికి మన పార్టీ నుంచి ఏమీ లేదా అంటే అడవడో అధికారి పని ఇది బ్లూ బుక్ దీంట్లో రాస్తాం అది ఇది అని చెప్పిన దానికి ధీటుగా మీరు ఏ బుక్కులు రాసుకోక్కర్లేదు, నేను ఒక పార్టీ అధినాయకతగా నేను ఇస్తున్న పిలుపు అన్నది జస్టిఫై చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన టెన్యూర్లో డైరెక్ట్ కాల్ నాకే చేయండి, ఎక్కడే సమస్య ఉన్నా నేనే ఎత్తుతాను అన్నట్టుగా ఒకటి చేశారు, ఒక మాట. సో అది అట్టడుకు వెళ్ళిపోయింది, దానికి స్థితిగతి లేకుండా అనేది ఒక అభియోగం ఉంది. సో ఇప్పుడు ఈ యాప్ డెవలప్మెంట్ అనేది ఇది గట్టిగా ఉండదు అనుకుంటారా, లేకపోతే కొంచెం ఏముండదు దీనివల్ల ఏమో దమ్మిడి ఉపయోగం ఉండదు. ఇప్పుడైతే 5 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వస్తే దీని కథ ఏమవుతుందో ఒక డిఫరెంట్ భయం అన్నది ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేరుకుంటుంది అనుకుంటున్నారా ఇవి జరుగుతున్నవి? ఇంక లేకపోతే దేనికి ఇంక పర్పసే డిఫీట్ అయినట్టు కదా. ఇప్పుడు మీరు అంటే వాళ్ళ దగ్గర ఒక యాప్లో ఉన్నదాన్ని ఎప్పుడైనా ఆయన చూడడానికి ఇంతమంది ఇంత రకంగా ఇబ్బంది పడుతున్నారు అన్న దగ్గర అతను కార్యాచరణ అతని విధి విధానాలు మార్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కదా. ఒక సంఘటనకి స్పాట్ రియాక్షన్కి ఉండే అంత బలం ఆ యొక్క విశేషం డిలే అవుతుండే కొద్దీ దానికి ఉన్న ఇది తగ్గుతుంది కదా సార్. అలా కాదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంటే మీరు చెప్పినవి ఇప్పుడు దానికి దిశ యాప్ అలాంటివి ఉన్నాయి. దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అంటారు. అంటే దిశ యాప్లో ఎవరిని ఇబ్బంది పడితే ప్రభుత్వ పరంగా సొల్యూషన్ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఇచ్చిన సొల్యూషను అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు. లేనప్పుడు ఇప్పుడు నాకు సార్ ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారంటే ఇప్పుడు నేను ఏం చేయలేనురా, పులివెందుల్లో ఉన్నాను లేకపోతే బెంగళూరులో ఉన్నాను, వాడు డీటెయిల్స్ ఏదో నీ దగ్గర పెట్టుకొని నేను వచ్చినప్పుడు వాడి సంగతి నేను చెప్తాను అనడం ఓ ధైర్యం ఇవ్వడమే కదా. ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో దెబ్బలాట అవుతుంది, మా నాన్నకి చెప్తాను మా అన్నకి చెప్తాను అంటావు ఫస్ట్. అంటే అక్కడ మీ నాన్న అన్న లేరు, కానీ మీ నాన్న అన్న భయం వాడికి పెట్టడం అన్నది ఇంపార్టెంటే కదా. లేకపోతే వాళ్ళ అన్న వచ్చి కొడతాడు అని చెప్పి వీడికి 10 కోటి దగ్గర ఆగిపోతాడు. ఇటు లేని పొందరాడు వెళ్ళి వాళ్ళ అన్నకి చెప్తే వచ్చిన అందంతాడని. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ త్రూగా కొంత నిలువరించడానికి ఒక ప్రయత్నం. నిలువరించలేదు అనుకోండి తర్వాత జరుగుతుంది. ప్రస్తుతానికి ఏం లేదు దీంట్లోంచి అవుట్కమ్ యాంటిసిపేట్ చేయడం కూడా తప్పు సార్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ యాప్ త్రూ ఈరోజు ఇక్కడ సంఘటన జరిగింది సార్. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారచ్చు మారకపోవచ్చు, మేబీ ఆర్ మైట్ బి. ఇప్పుడు మారింది అనుకుందాం సార్, అప్పుడు రియాక్ట్ అయ్యారనుకోండి, కక్ష సాధింపు చర్యలు ఏంటి, అప్పుడేదో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు ఇదేంటిది అనేది నెగిటివ్ ఏర్పడుతుంది కదా. ఫస్ట్ థింగ్ ఒకటండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకపోతే ఏం చేయాలన్న దాని మీద ఎక్కువ ఆలోచిస్తేనే బెటర్. నేను లేస్తే మనిషిని కాదన్నాడు అందరికీ తెలుసు. ముందు లెగాలి అన్నది ఫస్ట్ తెలుసుకుంటే చాలా సులువు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ స్థాపనకి ఏం చేయాలన్న దాని మీద ఆలోచించుకుంటే
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లు అక్కర్లే, ఈ డిజిటల్ యాప్లు అక్కర్లే, ఎవరి కాడే తోలు తీసేసే సామర్థ్యం వస్తుంది. అందులో మనిషి ఒక అవమానాన్ని ఎదుర్కొన్నా, ఒక మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నా అంత ఈజీగా మర్చిపోడు. అది హృదయాంతరాల్లో అలా దొలిచేస్తూ ఉంటుంది ఆడికి. ఆయన పాయింట్ ఏంటంటే ఒక సమస్యని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ రియాక్టివ్ మోడ్లో ఉండాలి, ఎవరికి ఏ అన్యాయం జరిగినది ఆయన పాయింట్ సార్. బట్ అది జరుగుతుంది అనుకుంటారు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా? జరుగుతుంది కదా సార్. అట్లీస్ట్ నీ ఇంట్లో పెళ్ళికి నువ్వు వచ్చినట్టు నీ కష్టం వచ్చిన వాడికి పార్టీ పరంగా సంఘీభావాలు ప్రకటించడం, మేమున్నాం ధైర్యం ఇవ్వడం సాధారణ ప్రక్రియ. అది డిజిటల్ యాప్ వర్క్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లోంచి కాన్సిక్వెన్సెస్ని అట్రిబ్యూట్ చేయడం ఇప్పుడైతే ఇది కాదు. జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి స్పందన కార్యక్రమానికి ధీటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అర్జీలు తీసుకున్నాడు. గ్యాప్ ఉందా నీకు? ఆయన ప్రతి దగ్గర అర్జీలు అవి తీసుకున్నాడు. అప్పటికి అది మనం ఏమనుకున్నాం, కలెక్టర్ ఆఫీస్లో స్పందన ఉంటుంటే మీరెందుకు వెళ్ళి ఎవరు వాట్ కెపాసిటీ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చారు కదా ఆ టెన్యూర్లో. అది తీసుకున్న దానికి ఇప్పుడు ఏం చేస్తారన్నది అందరికీ యాంగ్జైటీ ఉంటుంది కదా సార్. అప్పుడు మేము అర్జీ పెట్టుకున్నాం సార్ మీకు అన్నది. దాని ప్రకారం ఇప్పుడు జనసేన పార్టీ ఏమైనా రెజల్యూషన్స్ ఏమైనా ఇచ్చింది అనుకోండి, అది 5 సంవత్సరాల తర్వాత రీడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఏం కనబడుతుంది మీకు అర్థమవుతుందా? అట్లా ఉంటుంది. ఇప్పుడు రెడ్ బుక్ అన్నది ఏంటంటే ఆ రోజు అధికారంలో లేడు లోకేష్ అన్న. ఆయన చేసిన పని ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరెవరి వల్ల ఎవరెవరు ఏ ఇబ్బంది పడ్డారో అతను ప్రాస్పెక్టివ్లో రాసుకున్నాడు. అంటే ఈ నాయకుడి వలన లేకపోతే అధికారుల వలన ఇవన్నీ. అదేమైంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ రియాక్టివ్ మోడ్ జరిగినా ఆ బుక్ పరంగా అభియోగాలు మోపాల్సి వస్తుంది. ఈయనకి తెలుసు ఆ విషయం, అందుకనే ఇక్కడ రియాక్షన్ ఉంది, అధికారి అందుకే ట్రాన్స్ఫర్ అయ్యాడు, అధికారి అందుకే సస్పెండ్ అయ్యాడు, అధికారి ఇక్కడ ఉద్యోగం లేదు, ఇవన్నీ దానికి ఆపాదించి మాట్లాడుతున్నారు. కానీ అతను నిజంగా చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, దానికి సంబంధం లేకపోవచ్చు, ఉండొచ్చు. కానీ అనవసరంగా ఒక డిబేట్కి ఒక డోర్ ఓపెన్ అయింది కదా, మీకు అర్థమవుతుందా? సో ఆ ఛాన్సెస్ కన్నా ఈయన ఎవరు మా పేరు నేను చెప్పినట్టు మూడో కంటికి తెలియకుండా కన్నుగొట్టి చేసే పనిలాగా ఉండాలి చేద్దాం అనుకున్నప్పుడు. కానీ చేద్దాం అన్న దానికన్నా చేసేదానికి అడవాడు ఎక్కువ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వడానికి కొన్ని పనులు ఉంటాయి. ఉదాహరణకి ఆ రోజు లోకేష్ గారు అధికారంలో లేడు, నిస్సహాయ స్థితి, రెడ్ బుక్ రాసుకుంటున్నాం, వీళ్ళ సంగతి చెప్తాం, గుట్టలు పరిగెట్టిస్తాం, ఇవన్నీ చెప్పాడు ఆయన. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్లో ఒక జోష్ వస్తుంది, వాటి కోసం పనికొస్తాయి. పార్టీ పరంగా చేసే ఒక దుందుడుకు మోటివేషన్స్. ఆ తర్వాత ఏం జరుగుతాయో దాన్ని చూడాలి. అప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా అధికారం మార్పు జరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంకి వస్తే మీరు నేను కూర్చొని దీని మీద కూడా ఇలాగే డిస్కషన్ చేస్తాం. ఇదేంటండి డిజిటల్ యాప్లో ఎక్కించారు కదా, ఇలా ప్రాణాలు తినేస్తాను, ఆయన తిన్నారట, ఈయన తిన్నారట, ఆయన పొడిచారట, ఈయన పొడిచారట, ఆ అధికారికి కష్టం వచ్చిందట, ఇది జరుగుతుంది. అప్పుడు రెడ్ బుక్ మీద డిబేట్ ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు ఆ డిజిటల్ యాప్ మీద అలాగే డిబేట్ జరుగుతుంది. అవన్నీ అవసరమా అనుకోవాలి. దాని బదులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకే మోటివేషన్స్ ఇచ్చి ఇలా జరిగిన వెంటనే వెళ్ళి సంఘీభావాలు ప్రకటించండి, మనతో పాటు నీతో పాటు 100-200 మంది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ధైర్యం ఇవ్వండి, మేము అందరం నీకు ఉన్నామని. అలాంటివి ఏమైనా ఉంటే అది ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. అదే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రజల అవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని లేవనెత్తే ప్రయత్నంగా ఈ యాప్ రూపొందించుంటే బాగుండేది. కానీ ఏదో కార్యకర్తల మీద ఎవరో ఏదో అది పనిగా పెట్టుకొని ఎజెండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, దాని గురించి ఎందుకని ఫోకస్ ఓన్లీ విధంగా కూడా చూడండి సార్. ఇప్పుడు కార్యకర్త లేదా వైఎస్ఆర్సీపీ కూడా ఇబ్బంది పడింది, సెంట్రల్ ఆఫీస్లో మానిటరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అగ్రిగేట్ రోజుకి ఒకసారి 2 సార్లు చూస్తున్నారు అనుకోండి. ఆయన నిజంగా 175 నియోజకవర్గాల్లో తన క్యాడర్ ఎంత ఇబ్బంది పడుతుందో ఆయనకు కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నానుకోండి, డాష్ బోర్డ్ ఏదో పెట్టుకుని అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి అని తెలుసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, ఇలా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్ అది ఇదని ఏదైనా జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ఓన్ మెకానిజం ఆయన క్రియేట్ చేసుకోవాలి కదా. అలా కూడా చూడండి, దాంట్లో 2 విధాలుగానే ఉంటుంది. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చెడునే ఇక్కడ రెడ్ బుక్ పరంగా జరుగుతుంది, చెడుతో దాన్ని కంపేర్ చేస్తే ఈ జన్మకు తేలదు. మంచి పరంగా చూడండి. ఈరోజు అందరి దగ్గర సోషల్ మీడియా త్రూ ఉంది సార్. యూట్యూబ్ ఛానల్స్ అవనివ్వండి, న్యూస్ రిలేటెడ్గా ఉన్నవండి, లోకల్ ఛానల్స్ అవనివ్వండి, అన్నింటిలో కూడా సమస్యలన్నీ కూడా ఎక్కడేం జరిగినా కూడా న్యూస్ రిలేటెడ్ ప్రజల ముందు పెడుతున్నారు. వాస్తవాలు ఏంటంటే ఎంతో కొంత జనరలైజ్ అవుతున్నాయి. అదే సార్, ఇప్పుడు మీ గ్రూప్లో నేను లేను, నా గ్రూప్లో మీరు లేరు. అదే గ్రూప్ అంతా ఒక దగ్గర కన్సాలిడేట్ అయింది అనుకోండి, వైఎస్ఆర్సీపీ అన్నది, అప్పుడు ఈజీ అవుతుంది కదా. డిజిటల్ యాప్ మీరు చెప్పిన డిజిటల్ యాప్లో పాలవలసిన నియోజకవర్గంలో ఏమైంది, లేదంటే చిత్తూరులో ఏమైంది, లేదా కడపలో ఏమైంది, శ్రీకాకుళంలో ఏమైంది, విజయనగరంలో ఏమైంది, శ్రీకాకుళంలో ఏమైంది, అలా తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. తెలుసుకుని ఏం చేస్తారు సార్? ఆ రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది అనేది కదా సార్. అదే నువ్వేం ఊహించగలవు. నువ్వు ఇక్కడ టాటా చెప్పేసి వెళ్ళిపోతావు, నువ్వు ఆ రిక్షా వాడిని దంతవో లేకపోతే సైకిల్ వాడిని దంతవో నాకేటి తెలుస్తుంది, నేను బయటికి వెళ్ళి ఏడు చేస్తాను నీకేటి తెలుస్తుంది. ఇప్పుడు ఏమీ చేయలేవు అన్న విషయం మాత్రం ఫస్ట్ గ్రహించుకో.
రైట్, కంక్లూజన్కి వచ్చే ముందు లాస్ట్ క్వశ్చన్. తొందరలో పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వార్తలు ముమ్మరంగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా జరిగే వాటిలన్నిటి కూడా అవి కూడా దాంట్లో లాస్ట్ 2 years, ఇప్పుడు కాదు. రైట్ రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.